హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SMP పియానో. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 191వ పాట ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా. ఈ సాంగ్ మీ అందరికి తెలుసు కదా, లెంట్ డేస్ సందర్భంగా ఇప్పుడు శ్రమల దినాలు కాబట్టి ఈ సాంగ్ని ప్లే చేసి చూపిస్తాను, చూడండి. అయితే ఫ్రెండ్స్, మీరు సాంగ్ని వెతకడం అనేది ఎలాగా అనేది మీకు చెప్తాను. అయితే సాంగ్ వెతకడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఏమిటి అంటే, మనకి కీబోర్డ్లో ఉండేటువంటి స్వరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వరాలు మనకి సాంగ్, ఇప్పుడు సపోజ్ ఎఫ్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ పాట ఎఫ్ ఈ స్వరం వస్తుంది అని మనకు తెలియాలి అంటే దానికి సబ్జెక్ట్ అనేది చాలా ముఖ్యమైనది. సో మీకు సబ్జెక్ట్ అనేది నేను వాట్సాప్ PDF ఫైల్స్ పంపిస్తాను మీకు. వాట్సాప్కి నా నెంబర్ కాల్ చేయండి, 7095641359. ఇది వాట్సాప్ బుక్స్, అదే PDF బుక్స్ ఉన్నవి లెసన్ సంబంధించి. అలాగే తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ 30 సాంగ్స్ చేసి ఒక బుక్ చేశాను. అది కూడా కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఓకేనా? సరే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ సాంగ్ చూడండి, ఒకసారి పాడాలి. పాడిన తర్వాత నేను మీకు చెప్తాను, ఎందుకంటే ఈ పాట పాడిన తర్వాత మీకు ఎలా వెతకాలని చెప్తాను నేను. ఓకేనా? ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా. ఇది వెతకాలి. ఇది ఎక్కడ వెతకాలి మనం? ఫస్ట్ ఎంతో వింత మనకి ఎక్కడ బేస్ వాయిస్. బేస్ అనేది ఏంటి మనకి ఎక్కడ? ఇది బేస్, ఇది బేస్. ఎప్పుడైతే డౌన్కి వెళ్తాం, డౌన్ మొత్తం ఏంటి? బేస్ కదా. సో బేస్లో ఉంది ఎక్కడ? అది మనకి థర్డ్ ఆక్టోవ్లో ఉందా లేకపోతే సెకండ్ ఆక్టోవ్లో ఉందా బేస్ అనేది చూద్దాం. ఓకేనా? అయితే ఈ ఫోర్త్ ఆక్టోవ్లోకి వెళ్ళదు, ఎందుకంటే హై కాబట్టి. సో మనకి మ్యాక్సిమము ఈ థర్డ్ ఆక్టోవ్ యువతలే ఉండొచ్చు. అది ఎక్కడ చూద్దాం? ఇక్కడ నుంచా ఇక్కడ సెట్ అయింది, చూసారా? పట్టుకోగానే సెట్ అయిపోయింది. ఎంతో ఇక్కడ సెట్ అయింది. ఓకేనా? అయితే ఇది సెట్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే, ఒక్క అక్షరం పట్టుకుంటే తెలియదు మనకి. చూడండి, కీబోర్డ్ అనేది ఇప్పుడు మనకి ఇది తెలుస్తుంది ఇది, కానీ మీకు అంత ఐడియా రాకపోవచ్చు. చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్వరం ప్లే చేస్తేనే ఇది సెట్ అవుతుందా లేదా అని మీకు తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా కీ పట్టుకుంటే అర్థమైపోద్ది అనమాట మాకు. సో చూద్దాం. ఇక్కడ నుంచి ఎంతో వింత, అది ఎక్కడ మనకి ఒకే దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఒకే దగ్గర ఉండవండి. అది చూద్దాం. ఏ సెట్ అవ్వలే, ఏ షార్ప్కి వెళ్దాం. ఏ షార్ప్ సెట్ అవ్వలే, బికి వెళ్దాం. సెట్ అవ్వలే, సికి వెళ్దాం. సెట్ అవ్వలే, సో సి షార్ప్కి వెళ్దాం. చూసారా? డి రాలేదు, సో డి షార్ప్కి వెళ్దాం. దట్స్ ఇట్. మనకి ఇప్పుడు చూడండి, మన జీ షార్ప్ నోటు, మనం ఫస్ట్ నోట్ ఏంటి? జీ షార్ప్ నోట్ రాసుకుంటాము. సెకండ్ నోటు సి షార్ప్ రాసుకుంటాము. అండ్ థర్డ్ నోట్ ఈజ్ ద డి షార్ప్. అండ్ నెక్స్ట్ ఈ కూడా వచ్చేసింది మనకి ఫోర్త్ నోట్. ఓకేనా? అబ్బో, హైకి వెళ్ళిపోయాను నేను, సారీ. అది ఎలాగా అది చూద్దాం. అయితే దీనికి కొద్దిగా లోలో ఉంది. లో అంటే ఏంటి? మనకి ఇక సి షార్ప్ డి షార్ప్ ఈ రెండింటిలో ఏదో ఒకటి అయి ఉంటుంది. ఓకేనా? అది ఈ ముందు నోట్ డి షార్ప్ ట్రై చేద్దాం. ఓకేనా? చూద్దాం. చూడండి. సో మనకి వచ్చినటువంటి నోట్స్ ఏంటి? 4 నోట్స్ ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జీ షార్ప్ అనేది మీకు అర్థమైందా? ఫస్ట్ జీ షార్ప్ పట్టుకున్నప్పుడు మీకు అర్థం కాలేదు, రైట్? ఇప్పుడు జీ షార్ప్తో ఈ 3 కీస్ కూడా ప్రెస్ చేసినప్పుడు ఏమైంది? సాంగ్ మీకు కంప్లీట్ అయింది. సో ఈ విధంగా అనమాట. మీకు చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు ఇది జీ షార్ప్ అని చెప్పినా కానీ మీకు ఒక డౌట్ అనేది క్రియేట్ అయ్యి ఉండొచ్చు. ఇదేంటి మ్యాచ్ అవ్వలేదు కదా అని అయ్యి ఉండొచ్చు. కానీ నేను చెప్పినా కానీ మీరు నమ్మలేదు. అదేవిధంగా మీరు మీ అంతటి మీరు సాంగ్ ప్లే చేయాలంటే మీకు ఒక అపోహ, ఇది కరెక్టా కాదా అని. మీకు కరెక్ట్ ప్లే చేసినా కానీ మీకు అలాగ అనిపిస్తుంది అనమాట. సో దానికి సంబంధించినటువంటి లెసన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. రాగాలు కొన్ని నేర్చుకోండి. స్కేల్స్లో చేసేటువంటి ఎక్సర్సైజ్ చేస్తే మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? చూద్దాం.
సారీ, యేసునాదు మరణమంతా, అది రావాలి. ఎక్కడ? చూసారా? డైరెక్ట్ జీ షార్ప్, మళ్ళీ ఇదే జీ షార్ప్ ఇక్కడ. మళ్ళీ ఇక్కడ డి షార్ప్ వచ్చేసింది. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి సాంగ్, ఎందుకంటే చాలా లాంగెస్ట్ కీస్ ఉంటాయి మనకి. ఇప్పుడు చూడండి, ఓన్లీ వచ్చిన మన కీస్ 4 కీస్ ఏంటి? జీ షార్ప్, సి షార్ప్, డి షార్ప్, ఈ ఇక్కడ జీ షార్ప్, అంతే. మళ్ళీ ఒకసారి అది రావాలి. అలాగా ఎఫ్ షార్ప్ వచ్చేసింది డైరెక్ట్గా. సో మనం ఇది అనుకోకుండా ప్రెస్ చేసాం, సెలెక్ట్ అయిపోయింది కీ. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనకి ఇంకొక కీ వచ్చింది. ఏంటి అది? ఎఫ్ షార్ప్ నోట్ వచ్చింది. సో సి షార్ప్ దగ్గర ఇంకా ఉంది, పల్లవి ఇంకా అవ్వలేదు. సో చూద్దాం స్కేల్ ఏంటని. ఇప్పుడు మనకి ఏం నోట్స్ వచ్చాయి? మొత్తము సి షార్ప్ అండ్ డి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, మొత్తం 5 కీసే వచ్చాయి మనకి. ఇప్పుడు ఇది ఏ స్కేల్ అయి ఉంటుంది అని చెప్పేసి మనం ప్రశ్న వేసుకోవాలి. ఒకటి, సి షార్ప్ మైనర్ స్కేల్ అవ్వడానికి అవకాశం ఉందండి, ఎందుకంటే సి షార్ప్ మైనర్ స్కేల్ ఇవే కీస్ వస్తాయి. అండ్ అనదర్ వన్ ఈజ్ ఈ మేజర్ స్కేల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఈ మేజర్ స్కేల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే బి మేజర్ స్కేల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. బి మేజర్ స్కేల్, ఎందుకంటే సేమ్ ఇవే కీస్ వస్తాయి, ఇవే కీస్. బి మేజర్, బి అనేది రాదు, కానీ అయితే ఉన్నటువంటి కీస్ని బట్టి బి మేజర్ స్కేల్ కూడా అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా జీ షార్ప్ మైనర్ స్కేల్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. సో చూద్దాం, మనకి నెక్స్ట్ కీస్ని బట్టి ఏమైతే వస్తుందో దాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఈ 5 కీస్ ఉన్నాయి కదా, దీని నుంచి కంటిన్యూషన్ నెక్స్ట్ ఏంటి? అక్కడ నెక్స్ట్ లైన్ మరణమంతా అయిపోయింది. పంతముతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంతా, ఇది చేయాలి. అయితే ఇది చేయాలి అంటే పాట మొదటి నుంచి చేయాల్సిందే. మళ్ళీ ఒకసారి చేద్దాం. 32 పెడదాం స్ట్రింగ్స్. ఈ దగ్గర వచ్చింది చూసారా, డైరెక్ట్ ఏ కూడా వచ్చేసింది. చూడండి, ఇక్కడ మనకి నెక్స్ట్ నోట్ ఏంటి? ఏ నోట్ వచ్చింది. ఏ నోట్ రావడం వలన ఇక్కడ మనం అనుకున్న బి మేజర్ స్కేల్లో ఏ రాదు కాబట్టి బి మేజర్ స్కేల్ ఇది రిజెక్టెడ్. అండ్ జీ షార్ప్ మైనర్ స్కేల్ కూడా రిజెక్టెడ్. మనకి ఇంకా 2 స్కేల్స్ ఉన్నాయి. ఒకటి సి షార్ప్ మైనర్ స్కేల్ అన్న అయి ఉండాలి, లేదా ఈ మేజర్ స్కేల్ అన్న అయి ఉండొచ్చు. బి వచ్చింది. ఓకే, మనకి కీస్ తెలిసిపోయింది. బి వచ్చేసింది. నెక్స్ట్ సి షార్ప్ వచ్చింది. సో మనకి ఇది ఈ మేజర్ స్కేల్లో కూడా ఉన్న ఇవే నోట్స్, సి మేజర్ స్కేల్. ఎందుకంటే ఈ మేజర్ స్కేల్ ఈజ్ రిలేటివ్ టు సి షార్ప్ మైనర్ స్కేల్ కాబట్టి మనకి ఇవే కీస్. ఇంకా సి షార్ప్ మైనర్ స్కేల్, ఈ మేజర్ స్కేల్. ఓకేనా? ఇప్పుడు మనం పాట ఎండింగ్ ఎక్కడైతే అవుతుందో అదే మనకి స్కేల్. ఇలా గుర్తుపట్టాలండి, ఇలా గుర్తుపట్టాలి. ఇట్లా వస్తుందంటే వచ్చేస్తుందని కాదు, ఇక్కడ ఎక్కడ పడుతుంది సౌండ్ అనేది గుర్తుపట్టుకోవాలి మీరు. అది ఎక్కడ? ఇక్కడే వచ్చింది చూసారా.
సి షార్ప్ దగ్గర ఏంటైంది, సో ఇది కన్ఫర్మ్గా సి షార్ప్ మైనర్ స్కేల్. ఈ విధంగా మనం స్కేల్ అనేది గుర్తుపట్టాలి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సాంగ్లో చరణం ఏదైతే ఉందో చరణాలు కూడా సేమ్ ఇవే కీస్ అప్లై చేసుకోవచ్చు. పట్టి కట్టి నెట్టి కొట్టి, సో అదే కాబట్టి నీకు చెప్పదలుచుకోలేదు. ఒకేసారి మొత్తం ఫుల్గా 50 పెట్టేసి 32లోనే మొత్తం సాంగ్ ప్లే చేసి చూడండి. ఒక సింగిల్ ఫింగర్ తోటే చూడండి. ఈ విధంగా మనము ఇది సి షార్ప్ మైనర్ స్కేల్లో ఇలాగ ప్లే చేస్తాము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఇలా ప్లే చేయడం రావడం అంటే మనకి కీస్ మీద ఒక మనకి అదేంటి ఐడియా అనేది ఉండాలి. ఇప్పుడు మీకు ఫస్ట్లో చూపించాను కదా, జీ షార్ప్ అనేది సెట్ అయినదా అవ్వలేదా అనేది మీకు ఒక 50-50 ఛాన్సెస్ లాగా అనిపిస్తుంది. అలాగ ఉండొద్దు, 100% తెలియాలి మీకు. సో మనం నెక్స్ట్ కీస్ని సెట్ చేసినప్పుడు ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో అటువంటి క్లారిటీ కోసం అయితే మనం సాంగ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ సాంగ్స్ నేర్చుకుంటే ఏంటంటే మనకి స్కేల్స్లో ఉన్నటువంటి ఏంటి రిలేషన్స్ అనేవి తెలుస్తాయి. ఇక్కడ ఈ కీని ఈ కీ సౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వచ్చిందని తెలుస్తుంది. రెండో సబ్జెక్ట్ అనేది మనకు మెయిన్ అండి. సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మనం ఏదైనా చేయగలం. సబ్జెక్ట్లోనే మనకి ఉన్నది కాబట్టి మీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే నా నెంబర్కి కాల్ చేయండి. మీకు సబ్జెక్ట్ PDF బుక్స్ అనేవి నా దగ్గర అవైలబిలిటీ ఉన్నది. మీరు కాల్ చేసి నా దగ్గర నుంచి తీసుకోవచ్చు. అలాగే 30 సాంగ్స్, తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ అందరికీ అందుబాటులో ఉండాలి అన్న ఆలోచనతో చేశాను నేను. 250 రూపాయలు, చాలా తక్కువ కాస్ట్. అది ఎందుకంటే నేను ఏ స్టేజ్లో ఉన్నానో నా స్టేజ్లో ఉండే వాళ్ళు ఎంతో నా స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ పూర్ అంటే ఒక దేవుని కృప వలన ఉన్నానంటే ఆశీర్వదించారు ఆ విధంగా. సో అలాంటి వాళ్ళ గురించి ఉద్దేశించి చేశాను. సో 250 రూపాయలు అంటే ఇప్పుడు రోజులలో పెద్ద మ్యాటర్ కాదు, కానీ కనీసం 30 పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తారన్న ఉద్దేశంతో నేను ఆ ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్.